హాయ్ గైస్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వీటిని చెరుకు రసాలు అని అంటారు. చెరుకు రసాల మామిడికాయలు అనేది రసం వెరైటీ. ఈ మామిడికాయలు కోసుకొని తినడం కంటే పండు పళ్ళంగా తినడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. కేజీ 80 రూపాయలు పడుతుంది. మీకు ఈ చెరుకు రసాల మ్యాంగోస్ కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డెలివరీ ఛార్జెస్ మీరే పే చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్న జంట మామిడి పళ్ళు 2 చూశారు కదా, ఇందులో ఒకటి పండు ఒకటి కాయ. ఆల్రెడీ చెట్టునే పళ్ళు ముగ్గుతున్నాయి. మీకు ఈ పండుని లైవ్లో తిని చూపిస్తాము. చెరుకు రసాల మ్యాంగోస్ చాలా తక్కువగా ఉన్నాయి. మీలో ఎవరికైనా కావలిస్తే త్వరగా ఆర్డర్ చేసుకోండి. మళ్ళీ తర్వాత ఆర్డర్ ఇచ్చినా నేను పంపించలేను. చూడండి, ఇది బాగా ముగ్గింది. నేను ఇప్పుడు అది తెంపుతున్నాడు మా బామ్మర్ది. మీకు తిని కూడా చూపిస్తాము ఎలా ఉంటుందో. దాని నుంచి జీడు కూడా ఇంకా వస్తుంది. ఇలా చూపించరా, పైకి తేల్చు, పైకి జీడి వైపు. ఇదిగో లైట్గా జీడు ఉంది, చాలా స్వీట్గా ఉంటుంది. ఇదిగో తింటున్నాడు చూడండి. లోపల ఏ కలర్ ఉందో కూడా చూడండి. దగ్గరలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఈ విధంగా ఉంటుంది. చాలా స్వీట్గా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మీరు తినాలనిపించే మామిడి పండు ఇది. చాలామంది నన్ను ఎక్కువగా ఈ రసం వెరైటీ మామిడి పళ్ళు ఎక్కువ అడిగేవారు. ఇది చెరుకు రసాలు. మా వాడు మనస్ఫూర్తిగా తింటున్నాడు. టేస్ట్ ఎలా ఉందిరా? సూపర్ ఉంది. తోటలో తిన్నట్లు ఇదే నచ్చింది బాగా. అవునా? పూర్తిగా తిని చూడు. పైన తింటేనే ఎంత బాగుందండి, లోపల ఎంత బాగుంటుందో. ఓకే, పలుపు చాలా ఎక్కువ ఉంటుందండి, పీచు కూడా ఉంటుంది. ఇలా తింటేనే దీని రుచి. చాలామంది కోసుకుని తిందామని అనుకుంటారు, కానీ ఇలాగే తినాలి. మాకు ఇప్పుడు ఈ చెరుకు రసాలు ఒక 150 కేజీలు అయితే ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు ఇవి కోస్తాము. ప్రజెంట్ ఏంటంటే చట్నీ పండు ఉంటే తినాలని ఆతృతతోటి తినేస్తున్నాము. మేము పూర్తిగా తిన్న తర్వాత ఇప్పుడు పని మొదలు పెడతాం. అప్పటిదాకా పని మొదలు పెట్టాం. మనస్ఫూర్తిగా తినాలి. మా బామ్మర్ది చుట్టం చూపు కానీ మా ఇంటికి వస్తే ఇటు చేత మామిడికాయలు కోయిస్తున్నాము. మనకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళందరికీ చెరుకు రసాలు, పాపారావు గోవా, సువర్ణరేఖ, బంగినబెల్లి, పంచదార కంచి ఈ వెరైటీలన్నీ కొయ్యాలంటే మాకు చాలా టైం పడుతుంది. అందుకని చెప్పేసి మా బామ్మర్ది ఇంటి దగ్గర ఉంటే నేను వస్తాను బాబు, సాయం చేస్తానని చెప్పాడు. తీసుకొచ్చాము. కొంతమంది మీరు సరిగ్గా మామిడికాయలు కొయ్యట్లేదని అంటున్నారు. చూడండి, ఈ విధంగానే కిందన పడకుండానే మేము నేరుగా తెంపి కిందన పెడతాము. అందలేని కాయలు దోడు సహాయంతో తెంపుతాము. ఉదయం లేచి 4 మామిడి పళ్ళు తిన్నాడు. 4 మామిడి పళ్ళు అరిగేదాకా పని చెప్తున్నాము. ఈ పళ్ళు అన్నీ అరిగిన తర్వాత అప్పుడు దిమాగా ఉంటుంది కదా, అప్పుడు మళ్ళీ ఇంకో 2 పళ్ళు వేస్తాడట. అప్పుడు మళ్ళీ మామిడికాయలే కోస్తాము. ఇది పంచదార కంచి. చెట్టు చివరి వరకు ఎక్కి ఈ విధంగా జాగ్రత్తగా ఒకటే కోస్తున్నాము, కాయ డ్యామేజ్ అవ్వకుండా. ఇది చూడండి, ఇది పండు కొరికి మరీ చూపిస్తున్నాను. పండిపోయింది. ఇప్పటికే నేను తిని నాకు హెవీ అయిపోయింది, నేను తినలేను. కాకపోతే ఇది పండు. ఇంకో జ్యూస్ చూసారా, అలా టెంకా కూడా చూడండి, ఇలా రసం కారుతుంది. మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఒక పండు పాడు చేశాను. తినలేక హెవీ అయిపోయింది. ఉదయం లేసి 6 పళ్ళు ఎన్నో తిన్నాను. టిఫిన్ తినకుండా తిన్నాను, అంత హెవీ అయింది. మీకు పంచదార కంచి మ్యాంగోస్ కావాలిస్తే కేజీ 100 రూపీస్ పడుతుంది. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కాయలు కూడా ఎన్నో లేవు, చాలా తక్కువగా ఉన్నాయి. స్టాకు కూడా అయిపోతుంది. మహా అయితే ఓ 15 ఆర్డర్లకు వస్తాయేమో. ఒక 150 కేజీలు 200 కేజీలు ఉండొచ్చు, అంతకు మించి అయితే ఏమి ఉండవు. ఇంకొక 4 చెట్లే ఉన్నాయి కాయలు. చాలా లిమిట్గా ఉంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి.